హలో ఫ్రెండ్స్, ఇవాళ మన యాత్ర ఎక్కడికో తెలుసా? తమిళనాడులో తిరువన్నామలై డిస్టిక్లో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి. ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలే కార్తీక మాసం, కార్తీక దీప ఉత్సవాలు చాలా వైభవంగా జరిపిస్తున్నారు. అండ్ మన ఛానల్లో ఎవ్రీడే ఉత్సవం కూడా పోస్ట్ చేయబడుతుంది. కమ్యూనిటీ పోస్ట్లో చూసే ఉంటారు అనుకుంటున్నాం. 4 మాడవీధుల్లో ఉన్న 4 గోపురాలని కూడా ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు. ఒకే వీడియోలో 4 గోపుర దర్శనాలు, ఇంకా ఈ గుడిలో ఉండే 1000 కాళ్ళ మండపం, స్వామివారి యొక్క ప్రాంగణం, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడగలుగుతారు. మరి ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉంది అండ్ ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయ విశేషాలు ఏంటి అని చూసేద్దామా. మరి తిరువన్నామలై అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఈ అరుణాచల ఆలయమే. అండ్ తమిళ్లో అన్నామలయార్ ఆలయం అంటారు, ఇంకా అమ్మవారిని ఉన్నామలై అమ్మని అంటారు. తెలుగులో అరుణాచలేశ్వర స్వామి ఆలయం అంటాము. ఆ అన్నామలై పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బేస్ అంటే ఆ కొండకి కింద భాగంలో మనకి ఈ ఆలయం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఈ ఆలయంలో 4 మాడవీధుల్లో ఉన్న 4 గోపురాలు, ఒకటి తిరుమంజన గోపురం, ఒకటి రాజగోపురం, ఒకటి పే గోపురం, ఒకటి అమ్మని అమ్మాయి గోపురం అని 4 గోపురాలని మనం ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నాం. అండ్ శివుడి యొక్క పంచభూత స్థలాల్లో ఒక స్థలం ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఉన్న స్వామివారు అగ్ని స్వరూపాన్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న స్వామివారి యొక్క లింగ స్వరూపాన్ని అగ్నిలింగంగా చెప్తారు. కనిపించే ఆ కొండే అన్నామలై కొండ అంటారు. ఆ పర్వతాన్ని మొత్తం కూడా శివుడిగా స్వరూపంగానే కొలుస్తారు. అండ్ ప్రతి పౌర్ణమికి ఇంకా స్పెషల్ డేస్లో కూడా చుట్టూ ఆ కొండ పర్వతాన్ని మొత్తం చుట్టూ గిరి ప్రదక్షిణలు కూడా చేస్తారు. అలా చేసేటప్పుడు మనకి ఒక స్పాట్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే ఆ కొండలో మనకి నందీశ్వరుడి యొక్క స్వరూపం కనిపిస్తుంది. అంటే నందీశ్వరుడు ఎప్పుడు శివుడిని చూస్తూనే ఉంటాడు. ఇంకా ఆ పర్వతం మొత్తం శివుడు కాబట్టి ఖచ్చితంగా ఆ శివుడిని చూడడానికి నందీశ్వరుడు ఉంటాడు కదా. సో ఆ పర్వతం మీద ఆ నందీశ్వరుడిని కూడా మనం గమనించగలుగుతాం. సో ఇది వరకు మీరు గిరి ప్రదక్షిణకి వెళ్ళి అండ్ నందీశ్వరుడిని గమనించలేదంటే తప్పకుండా ఇక్క మీద వెళ్ళినప్పుడు గమనించండి. అండ్ ఇది మనం ఇప్పుడు చూస్తున్నదైతే పార్ట్ 1 వీడియో తిరువన్నామలై ఆలయం. అండ్ పార్ట్ 2 వీడియో గిరివలంలో చూడవలసిన ఆలయాలు, చూడవలసిన లింగాలు, వాటి ప్రత్యేక విషయాలు, వీటినన్నిటినీ కూడా పార్ట్ 2లో చూడబోతున్నాం. సో అప్పుడు నేను మీకు ఆ పర్వతం, ఇంకా పర్వతంలో ఉన్న నందీశ్వరుడు అన్నిటినీ కూడా పోస్ట్ చేస్తాను డీటెయిల్గా. అండ్ ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారి స్వరూపాన్ని అగ్నిలింగంగా ఎందుకు కొలుస్తున్నామని చూస్తే హిస్టరీలో 2 రెఫరెన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు పార్వతీదేవి ఆటగా శివుడి యొక్క కళ్ళకు గంతలు కట్టిందంట. కట్టినది ఒక క్షణమే అయినా మొత్తం అన్ని లోకాలు కూడా స్తంభించాయంట. మొత్తం ఈ జగమంతా కూడా చీకటితో కూడుకుపోయింది. ఇంకా వెలుతురు అనేది అస్సలు కనిపించలేదు. అప్పుడు పార్వతీదేవి తను చేసిన తప్పుని గ్రహించి తపస్సు చేయడం స్టార్ట్ చేసిందంట. అప్పుడు అమ్మవారు చేసిన ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు నిలువెత్తు అగ్ని స్వరూపంగా మారి లోకం మొత్తానికి కూడా వెలుతురుని అందించాడంట. సో అలా స్వామివారు ఆ అగ్ని స్వరూపంగా మారిన క్షేత్రమే ఇది అని చెప్తారు. ఆ తర్వాతే పార్వతీదేవిని తనలో సగం చేసుకుని ఆ అర్ధనారీశ్వర స్వరూపంగా శివపార్వతులు మనకి దర్శనమిచ్చారని కూడా చెప్తారు. ఇది ఒక రెఫరెన్స్ అయితే, మరొక రెఫరెన్స్ ఇంకా వేరేలా ఉంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణువు వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసి చాలా పెద్ద డిబేట్ నడిచిందంట, వాళ్ళల్లో ఎవరు గొప్ప అని చెప్పి. అండ్ బ్రహ్మదేవుడేమో నేనే గొప్ప త్రిమూర్తుల్లో అని చెప్పాడంట. ఇంకా విష్ణువు నేనే గొప్ప, నా నాభికంలో నుంచే నువ్వు జన్మించావు కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు చెప్పాడంట. అండ్ వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతుండగా శివుడు వీళ్ళ మధ్యస్థం చేయడానికి వచ్చాడంట. ఎలా సర్దు చెప్పినా గొడవ ఆగట్లేదు. ఇంకా ఎవరి వైపు కూడా శివుడు నిలవలేడు కాబట్టి, ఒకరి వైపే నిలిస్తే ఇంకొకరి కోపం వస్తుంది కాబట్టి శివుడు తెలివిగా ఆలోచించాడంట. అప్పుడు శివుడు చెప్పాడంట,
నా యొక్క ఆది అంతం, దీన్ని ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళే గొప్ప అని చెప్పాడంట. శివుడు తన స్వరూపాన్ని ఒక జ్యోతి స్వరూపంగా, నిలువెత్తు జ్యోతి స్వరూపంగా మార్చుకుని నిలబడ్డాడంట. సో అంతమైన అడుగు పాదాలని చూడ్డానికి విష్ణువు బయలుదేరాడు. ఇంకా ఆది అంటే తల భాగాన్ని చూడ్డానికి బ్రహ్మదేవుడు బయలుదేరాడు. పాదాలు చూడాలి కాబట్టి, పాతాళంలోకి వెళ్ళాలి కాబట్టి ఒక అడవి పంది స్వరూపంతో విష్ణువు బాగా భూమి మొత్తాన్ని తవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు కూడా స్వామివారి యొక్క తలని చూడాలి అని చెప్పి పైకి వెళ్తున్నాడు. ఎంత అడుక్కి వెళ్ళినా శివుడి యొక్క పాదాలు కనిపించలేదు. ఇంకా విష్ణువుకి తెలిసిపోయింది స్వామివారి యొక్క ఆది అంతం చూడడం ఎవరి తరం కాదని చెప్పి. సో తన ఓటమిని విష్ణువు ఒప్పుకున్నాడంట. అండ్ నేరుగా శివుడి దగ్గరికి వచ్చి నేను చూడలేకపోయాను, నా ఓటమిని నేను ఒప్పుకుంటానని చెప్పేశాడు. ఇంకా ఎంత పైకి వెళ్ళినా స్వామివారి యొక్క ఆదిని చూడలేము. అండ్ బ్రహ్మదేవుడు కూడా చాలా ట్రై చేశాడు, కానీ కుదరలేదు. అండ్ బ్రహ్మదేవుడు తన ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. అండ్ అప్పుడే తనకు ఒక ఐడియా వచ్చింది. అంటే స్వామివారి యొక్క తలభాగం నుంచి అభిషేకం చేసిన పూలు ఏవైతే ఉన్నాయో అవి కిందకి వస్తున్నాయి స్వామివారి సేవ అయిన తర్వాత. అలా వస్తున్న ఒక మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు సహాయం అడిగాడంట. అంటే నువ్వు స్వామివారి యొక్క తలభాగం నుంచే కదా కిందకు వస్తున్నావు, సో నేను స్వామివారి యొక్క తలభాగాన్ని చూసే నీతో పాటు కిందకు వస్తున్నానని చెప్పి నువ్వు సాక్ష్యం చెప్పాలని చెప్పి మొగలి పువ్వుని అడిగాడంట బ్రహ్మదేవుడు. మొగలి పువ్వు కూడా ఇంకా సహాయం అడిగాడు కాబట్టి నో అని చెప్పలేక ఓకే అని చెప్పి శివుడి వద్దకు బ్రహ్మదేవుడు మొగలి పువ్వు ఇద్దరు వచ్చారంట. అండ్ బ్రహ్మదేవుడు చెప్తున్న అబద్ధాన్ని శివుడు గ్రహించాడు. ఇంకా ఆ మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కాబట్టి, అంటే తప్పుడు సాక్ష్యం చెప్పింది కాబట్టి మొగలి పువ్వుని శపించాడంట శివుడు. ఇంకా నా పూజకి నువ్వు వదగవు అని చెప్పి. అప్పుడు మొగలి పువ్వుకి తన చేసిన తప్పు అర్థమయ్యింది. ఇంకా బ్రహ్మదేవుడు కూడా అబద్ధం చెప్పాడు కాబట్టి తనకి భూలోకంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆలయాలు ఉండవని చెప్పి స్వామివారు శపించారంట. అండ్ ఇప్పటికీ మొగలి పువ్వు శివరాత్రి రోజు ఒక మండల పూజలో మాత్రమే స్వామివారికి యూజ్ చేస్తారు. ఇంకెప్పుడు కూడా ఏ ఆలయంలో కూడా ఆ మొగలి పువ్వుని యూజ్ చేయరు. దానికి కారణం ఈ శాపమే. ఈ కథకి ఈ ఆలయానికి సంబంధం ఏంటి అనే కదా అడుగుతున్నారు. చెప్తా. స్వామివారు నిలువెత్తు జ్యోతిగా మారి నిలిచాడని చెప్పాను కదా శివుడు. అలా తను నిలిచిన క్షేత్రమే ఈ తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం. కాబట్టే ఇక్కడున్న లింగానికి అగ్నిలింగం అని పేరు వచ్చింది. సో పంచభూత స్థలాల్లో ఒక స్థలమైంది. ఫస్ట్ మనం ఈ ఆలయానికి ఎంటర్ అవ్వాలంటే బయట అఖండ జ్యోతి, అంటే ఇప్పుడు కర్పూరాలు, అంటే గుడి లోపలికి వచ్చి దర్శించుకునేకి టైం లేని వారు కూడా గోపుర దర్శనం చేసుకొని కర్పూరం వెలిగించి వెళ్ళే ప్రాంతం వస్తుంది. ఆ తర్వాత రాజగోపురం నుంచి లోపలికి వస్తే ఫస్ట్ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తర్వాత విఘ్నేశ్వరుడి ఆలయం, ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్న 1000 కాళ్ళ మండపం, ఇంకా నంది. బయట ప్రాకారంలో మహానంది అంటే పెద్ద నంది కనిపిస్తుంది, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆ నంది ప్రాంగణం. అండ్ లోపలికి వెళ్తే చిన్న నంది అని చెప్పి ఇంకొక నందీశ్వరుడి ప్రాంగణం కూడా ఉంటుంది. కాశీకి వెళ్తే మోక్షం ముక్తి లభిస్తాయని చెప్తారు కదా. ఈ తిరువన్నామలలో ఉన్న ఈ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని తలుచుకుంటే కూడా చాలు మోక్షం లభిస్తుంది. ఈ జన్మల నుంచి అన్నిటినీ కూడా జయించి విడిపడతాం అనేది నమ్మకం. ఈ క్షేత్రాన్ని తలుచుకుంటే కూడా చాలు మనం చేసిన అన్ని పాపాల నుంచి కూడా మనం విముక్తి పొందుతాం అనేది భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయం 25 ఏకర్ ల్యాండ్లో నిర్మించబడింది. సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 25 ఎకరాల్లో ఒకే ఒక ఆలయం.
ఆ గోపుర దర్శనం చేసుకుంటేనే చాలు మనసుకి మనశ్శాంతి లభించడం అయితే మాత్రం 100% గ్యారంటీ. ఆలయంలో మొత్తం 9 గోపురాలు ఉన్నాయి. అందులో 4 మాడవీధుల్లో 4 గోపురాలు అయితే లోపల ఒక్కొక్క గర్భగుడిలో కానీ స్వామివారి యొక్క ప్రాంగణం అటువంటిల్లో కూడా మనకి గోపురాలు కనిపిస్తాయి. సో మొత్తం 9 గోపురాలు ఉన్నాయి. చూడ్డానికి కనులకి చాలా విందుగా ఉంటుంది ఈ ఆలయం. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి దర్శించుకుంటే ఎప్పటికీ మర్చిపోలేరు. అండ్ ఈ ఆలయ రాజగోపురం 217 అడుగులు ఎత్తుంటుందని చెప్తారు. అండ్ ఇండియాలో ఉన్న టాలెస్ట్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ ఆలయం నియర్లీ ఒక 1000 to 1500 ఇయర్స్ ఓల్డ్ ఉంటుందని చెప్తున్నారు. 6th సెంచరీలో నిర్మించుంటారని చెప్తున్నారు. ఆ తర్వాత 9th సెంచరీలో పల్లవాస్ అడ్మినిస్ట్రేషన్లో కొన్నాళ్ళు ఈ ఆలయం ఉన్నట్టుగా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇంకా చోళాస్ పీరియడ్లో చోళాస్ అడ్మినిస్ట్రేషన్లో ఈ ఆలయం ఉండడానికి కూడా ఇన్స్క్రిప్షన్ రెఫరెన్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతి ఒక్క రోజు కూడా ఏదో ఒక ఉత్సవం అనేది తప్పకుండా జరిపిస్తూనే ఉంటారు. అండ్ ప్రతిరోజు కూడా వివిధ పూజలతో స్వామివారిని కొలుస్తున్నారు. అండ్ వారంలో ఉన్న 7 రోజుల్లో 7 డిఫరెంట్ రకాలుగా స్వామివారిని పూజిస్తున్నారు ఈ ఆలయంలో. అండ్ ఇక్కడ ఉన్న అమ్మవారు ఉన్నామలై అమ్మగా చెప్తారు పార్వతీదేవిని. అండ్ తను చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, హెల్త్ ఇవ్వడం వీటికి చాలా ప్రసిద్ధిగా నమ్మబడుతోంది. ఈ ఆలయంలో చేసే సంబరాలు, ఉత్సవాలు, వేడుకలు వీటన్నిటిని చూస్తే ఒక చాలా పెద్ద లిస్టే రెడీ అవుతుంది. సంవత్సరం పొడుగునా కూడా వివిధ భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని పొందుతారు. అండ్ ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి మీరు వచ్చినప్పుడు వేరేలా ఈ ఆలయం మన వాళ్ళని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ సంవత్సరానికి 4 సార్లు బ్రహ్మోత్సవం జరిపిస్తున్న ఆలయం ఇది. అందులో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి కార్తీక బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారు. సో 10 రోజులు జరిపించే ఉత్సవం ఇది. అండ్ 10 రోజులు కూడా పంచమూర్తుల్ని వివిధ రథాలతో ఊరేగిస్తారు, వివిధ వాహనాలతో కూడా ఊరేగిస్తారు. అండ్ మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో ఈ డే 1 నుంచి డే 10 వరకు జరిగే ప్రతి ఉత్సవం కూడా అండ్ ఆ వాహనాలు, ఆ రథాలు కూడా పోస్ట్ చేస్తున్నాము. సో ఇది వరకు మీరు అది చూడకపోతే చూడండి. అండ్ ఇవాళతో డే 6 వరకు పోస్ట్ చేస్తున్నాము. సో కార్తీక దీపోత్సవాల్లో 10 days కాబట్టి ఇంకా 4 days కూడా పోస్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ ఆలయంలో ఈ క్యూ కాంప్లెక్స్ మొత్తం దాటుకుని లోపలికి వెళ్తే మనకి ఈ ఆలయం యొక్క మినియేచర్ కనిపిస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు ఈ గోపురాలు 9 గోపురాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఒకేసారితో మనం అన్ని గోపురాలు అన్నిటిని చూడలేం కాబట్టి ఆ మినియేచర్ని చూడండి. సో ఎగ్జాక్ట్ గుడి ఆర్కిటెక్చర్ ఏంటి, ఎంత బ్రహ్మాండంగా ఉందనేది అప్పుడే మనకి అర్థమవుతుంది. ఇంకా ఈ ఆలయానికి పక్కనే మనకి విరూపాక్షి గుహలు ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి ఆ కొండల మీద నుంచి ఈ ఆలయాన్ని చూస్తే అప్పుడు కూడా మనకి ఈ ఆలయం యొక్క ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. అప్పుడు కూడా ఈ ఆర్కిటెక్చర్ ఎంత బ్రహ్మాండంగా ఉందనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి సో మీరు ఆ విరూపాక్షి గుహలకి వెళ్తే తప్పకుండా అక్కడి నుంచి ఆలయాన్ని చూడడానికి మర్చిపోకండి. ఇంకా ఈ ఆలయంలో ఉన్న బ్రహ్మతీర్థం, శివగంగా తీర్థం వీటిని కూడా చూడడానికి మర్చిపోకండి. అండ్ టెంపుల్ కోనేరు అయితే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు క్లీన్గా. అండ్ కోవిడ్ టైమ్స్ అన్నీ ఇప్పుడే జస్ట్ రిలాక్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా కోనేరుకి ప్రజలు వెళ్ళడానికి అలో చేయట్లేదు, క్లోజ్డ్గా ఉంది. మేబీ ఫ్యూచర్లో ఓపెన్ చేస్తారేమో. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆలయం భక్తుల దర్శనం కోసం ఓపెన్లో ఉంటుంది. ఇంకా సాయంత్రం 3:30 నుంచి 9:30 వరకు కూడా స్వామివారి దర్శనం మనకి లభిస్తుంది.
ఈ ఉత్సవాలు పండుగలు ఇటువంటి టైంలో ఈ టైమింగ్స్ కొంచెం రిలాక్స్ చేస్తారు, ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ దర్శన టైమింగ్స్ మనకు ఉంటాయి. ఈ ఆలయంలో జరిపించే ఉత్సవాలు అన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అయింది ఈ కార్తీక నెలలో జరిపించే ఆ జ్యోతి ఉత్సవమే. అప్పుడు మహాదీపాన్ని ఈ అరుణాచల పర్వతం ఏదైతే గుడిని ఆనుకునుందో ఆ పర్వతం మీద వెలిగిస్తారు. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయం ముందు గిరివల ప్రదక్షిణలు చేస్తుంటారు, ఇంకా ఆ జ్యోతి దర్శనం చేసుకోవడానికి వచ్చుంటారు. చాలా క్రౌడెడ్గా ఉంటుంది. అండ్ ఇప్పటికే అడిషనల్ పోలీస్ ఫోర్స్ అక్కడ ఆలయం చుట్టూ ఉన్నారు. ప్లస్ తమిళనాడు గవర్నమెంట్ బస్సెస్ని కూడా ఇంక్రీజ్ చేసింది. అంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ తిరువన్నామలై చేరుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్ వీలుగా ఉండాలని చెప్పి ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని ఫెసిలిటీస్ చేస్తున్నారు. ఈవెన్ రెస్ట్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్స్ ఇవన్నీ కూడా గిరివలం చేసే పాత్రలో ఏర్పరచున్నారు. సో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం కలగాలని చెప్పి ప్రతి ఒక్క స్టెప్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ కార్తీక నెలలో ఈ బ్రహ్మోత్సవం ఎంత ముఖ్యం ఈ ఆలయంలో అని చెప్పి. ఈ ఆలయంలో ప్రతి నెల ఉత్సవమే అని చెప్పాను కదా. సో ప్రతి నెల ఎటువంటి ఉత్సవాలు ఉన్నాయని షార్ట్గా చూద్దామా మరి. జనవరి టు ఫిబ్రవరి మధ్యన తమిళ్లో తై నెల, అప్పుడు వైకాసి ఉత్సవం అని చెప్పి ఒకరోజు జరిపిస్తారు. ఇంకా ఉత్తరాయణ పుణ్యకాల బ్రహ్మోత్సవం అని చెప్పి 10 రోజులు జరిపిస్తారు. ఇంకా తిరువూడల్ ఉత్సవం అని చెప్పి ఒకరోజు, మనలూరుపేట తీర్థవారి ఉత్సవం అని చెప్పి ఒకరోజు, కలసపాకం రథసప్తమి అని చెప్పి ఒకరోజు. సో ఇన్ని ఫెస్టివల్స్ కూడా జనవరి ఫిబ్ మధ్య జరిపిస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి టు మార్చ్ మధ్యన తమిళ్లో మాసి నెలలో మహాశివరాత్రి ఉత్సవం, ఇంకా మాసి మహం, ఇంకా పల్లికోన్పట్టు తీర్థవారి ఉత్సవం జరిపిస్తారు. ఇంకా మార్చ్ టు ఏప్రిల్ మధ్యన తమిళ్లో పంగుని, ఆ నెలలో పంగుని ఉత్తరం తిరుకల్యాణ ఉత్సవం అని చెప్పి 6 రోజులు జరిపిస్తారు. నెక్స్ట్ ఏప్రిల్ టు మే మధ్యన తమిళ్లో చిత్తిర నెలలో చిత్తిరై వసంత ఉత్సవం అని చెప్పి 10 రోజులు జరిపిస్తారు. అండ్ మే టు జూన్ మధ్యలో వైకాసి తమిళ నెలలో వైకాసి ఉత్సవం అనే ఒకరోజు జరిపిస్తారు. ఇంకా జూన్ టు జూలై మధ్యన తమిళ ఆని నెలలో ఆని బ్రహ్మోత్సవం అని చెప్పి 10 రోజులు జరిపిస్తారు. ఇంకా ఆని తిరుమంజనం అని చెప్పి నటరాజస్వామి ఉత్సవం కూడా ఒకరోజు జరుగుతుంది. ఇంకా జూలై టు ఆగస్ట్ మధ్యలో తమిళ ఆడి నెల ఆడిపూర బ్రహ్మోత్సవం అని చెప్పి 10 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్ట్ టు సెప్టెంబర్ మధ్యలో తమిళ ఆవని నెలలో ఆవని మూల ఉత్సవం అని చెప్పి ఒకరోజు జరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో తమిళ పురటాసి నెలలో నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు జరిపిస్తారు. నెక్స్ట్ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో తమిళ ఐప్పసి నెలలో అన్నాభిషేక ఉత్సవం అని చెప్పి ఒకరోజు జరుగుతుంది. ఇంకా కంద షష్ఠి ఉత్సవం అని చెప్పి 6 రోజులు జరిపిస్తారు. ఆ తర్వాత నవంబర్ టు డిసెంబర్ మధ్యలో తమిళ కార్తీక నెలలో కార్తీక దీప బ్రహ్మోత్సవం అని చెప్పి 10 రోజులు చాలా వైభవంగా జరిపిస్తారు. ఇంకా ఫైనల్గా డిసెంబర్ టు జాన్ మధ్యలో తమిళ మార్గలి నెలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం అని చెప్పి ఒకరోజు, ఇంకా ఆరుద్ర దర్శనం అని చెప్పి నటరాజస్వామి ఉత్సవం ఒకరోజు జరిపిస్తారు. ఇంకా ఆలయ ప్రాకారం లోపల ఈ పంచలింగాలు ఉన్నాయి కదా, అంటే మూల స్థానంలో అగ్నిలింగం, అవి కాకుండా ఇంకా 4 లింగాలు జంబుకేశ్వరంలో ఉన్న జంబకేశ్వర స్వామి, కాళహస్తిలో ఉన్న కాళహస్తీశ్వరుడు, కాంచీపురంలో ఉన్న ఏకాంబరీశ్వరుడు, ఇంకా చిదంబరంలో ఉన్న చిదంబరేశ్వర స్వామి, ఈ 4 లింగాలకి కూడా ఈ ఆలయంలో సపరేట్ ప్రాంగణాలు ఉన్నాయి. సో పంచభూత క్షేత్రాలు అన్నిటినీ కూడా ఈ ఒక్క ఆలయంకి వస్తే ఒకేసారి దర్శించుకోవచ్చు. అంటే పంచభూత లింగాలు 5 కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. ఇంకా ఈ ఆలయంలో స్వామివారు తూర్పు చూసినట్టుగా ఉంటారు. ఇంకా నందీశ్వరుడు, సూర్యుడు, వేణుగోపాల స్వామి, విష్ణువు, సోమస్కందుడు, దుర్గాదేవి, చంద్రేశ్వరుడు, గజలక్ష్మి,
ఆరుముగ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, స్వర్ణ భైరవుడు, నటరాజస్వామి, లింగోద్భవుడు, వీళ్ళ అందరినీ కూడా మనం ఈ ఆలయంలో చూడొచ్చు. ఇంకా ఆలయంలో అంటే స్వామివారి రెస్ట్ తీసుకునే పల్లి అరై అది చూడొచ్చు, కళ్యాణ మండపం చూడొచ్చు, ఇంకా బలిపీఠం, ధ్వజస్తంభం, వసంత మండపం, వీటన్నిటినీ కూడా మనం చూడొచ్చు. ఇంకా 16 పిల్లర్స్ ఉన్న దీపదర్శన మండపం కూడా చూడొచ్చు. ఇదే కాకుండా 1000 కాళ్ళ మండపం ఉంది, చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఈ ఆలయానికి వచ్చే వాళ్ళు తప్పకుండా ఫొటోస్ తీసుకునే ప్రాంతం అంటే అది ఆ 1000 కాళ్ళ మండపం అనే చెప్పొచ్చు. ఇంకా 1000 కాళ్ళ మండపానికి పక్కనే మనకి పాతాళ లింగం కనిపిస్తుంది. అంటే స్వామివారిని కింద అంటే మెట్లు దిగి పాతాళంకి అయితే లోపల దిగాలి కదా, కిందకి దిగి దర్శించుకోవాలి కదా, అటువంటి ఒక సెటప్లో స్వామివారి యొక్క లింగం కనిపిస్తుంది. ఆ లింగాన్ని కూడా దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆ లింగ దర్శనం చేసుకునే చోటే మనకి రమణ మహర్షి గురించి ఇన్స్క్రిప్షన్స్ అండ్ రమణ మహర్షి యొక్క ఫొటోస్ కూడా ఆలయంలో పెట్టుంటారు. సో వాటిని కూడా చూడండి. రమణ మహర్షి తపస్సు చేసిన ఆ లింగమే పాతాళ లింగంగా ఇప్పుడు ఈ ఆలయంలో ఉందని చెప్తున్నారు. అండ్ ప్రతి ప్రదోషం అంటే త్రయోదశి, అమావాస, కీర్తిక, పౌర్ణమి, చతుర్దశి ఇటువంటి రోజుల్లో కూడా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అనేది నిర్వహిస్తారు. తమిళ గ్రంథాలైన దేవారం, తిరువెంపావై అనే గ్రంథాల్లో ఈ తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం గురించి చాలా మెన్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలో ఇంకా ఈ పర్వతం అన్నామలై పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి సమీపంలో చాలా పరమ భక్తులు, ఋషులు, మునులు వీళ్ళ యొక్క ఆశ్రమాలు, వాళ్ళ యొక్క సమాధులు ఇవన్నీ కూడా ఉండడం విశేషం. అండ్ ఇక్కడున్న ఆశ్రమాల్లో మోస్ట్లీ ఇండియన్స్ కన్నా కూడా ఫారినర్స్ చాలామంది మన యొక్క ఇండియన్ అండ్ హిందూ కల్చర్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఆ ఆశ్రమాల్లో సేవలు చేస్తూ అండ్ స్వామివారికి భక్తులయ్యి మారి ఉండడం ఇక్కడ ఈ ప్రాంతంలో నేనైతే ఎక్కువగా చూశాను. అండ్ గిరివల ప్రదక్షిణ చేస్తుండగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడైతే ఇండియన్స్ కన్నా కూడా ఫారినర్సే ఎక్కువ మంది ఉన్నారు. ఇండియన్స్ కూడా అంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పెట్టుకోవడం కానీ, గాజులు వేసుకోవడం, తల దూకోవడం ఇవన్నిటిని ఇప్పుడు రోజు రోజుకి తగ్గిపోవడం చూస్తున్నాం కదా. కానీ వాళ్ళు మన సంప్రదాయాలు అన్నిటినీ ఫాలో చేస్తూ ఆ ఆశ్రమాల్లో సేవలు చేస్తున్నప్పుడు చూడడానికైతే చాలా సంతోషం కలిగింది. అండ్ ఇప్పటికీ ఈ గిరివల ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది సిద్ధులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. కాబట్టి ఎప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడే మనం నడవాలి. రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం కూడా దేవదేవతలు, ఋషులు, మునులు వెళ్ళడానికి దారి అని చెప్తారు. అండ్ మోస్ట్లీ స్లిప్పర్స్ లేకుండానే గిరి ప్రదక్షిణ చేస్తారు. బట్ కొంతమంది వేసుకుని నడుస్తున్నారు, అది మీ విష్. అండ్ మీకు ఒట్టి కాళ్ళతో నడవడం కష్టమైతే సాక్స్ వాడండి. మేబీ 2 సాక్స్ లేదా 3 సాక్స్ లేయర్స్ ఉన్నట్టుగా వేసుకున్నారంటే గిరి ప్రదక్షిణ మొత్తానికి కూడా సరిపోతుంది. ఈ తిరువన్నామలై ఋషులు, మునులు, సిద్ధులు నివసించే ప్రాంతం అని చెప్తారు. అండ్ వాళ్ళే కాకుండా చాలామంది అంటే మేమే దేవుళ్ళు, మేమే సిద్ధులు అని చెప్పి చీట్ చేసేవారు కూడా కనిపిస్తారు. సో అందరినీ నమ్మకండి, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే బిలీవ్ చేయండి. ఈ ఆలయ గిరి ప్రదక్షిణ ఏ టైంకైనా ఏ రోజైనా చేయొచ్చు. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అని డిఫరెన్స్ లేకుండా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు, ఏ డే అయినా చేయొచ్చు. బెస్ట్ టైం అని చెప్తే
మీరు మిడ్ నైట్ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేశారంటే ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫస్ట్ దర్శనం ఉంటుంది ఆలయంలో. అప్పుడు ఆవుని ఆలయ ప్రాంగణంలోకి ఎంట్రీ చేయిస్తారు ఫస్ట్. ఆ తర్వాతే స్వామివారికి మిగతా పూజలన్నీ చేపిస్తారు. సో ఆ దర్శనం మీకు 4:30కి లభిస్తుంది. అండ్ నైట్ నడిచేలో ఉండే ఒకే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణలో ఉన్న మిగతా ఆలయాల్ని మనం దర్శించుకోలేము. సో అది మీరు మిస్ అయ్యేలా ఉంటుంది. అదే డే టైంలో మీరు గిరి ప్రదక్షిణ చేశారంటే సన్ యొక్క రేస్ ఎక్కువ ఉంటాయి, సో నడవడం కష్టం. అండ్ కానీ ఆలయాలన్నీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఆ దర్శనాలన్నింటినీ కూడా మీరు పొందొచ్చు. సో మీకు ఏ టైం సూటబుల్ అయితే దాన్ని ప్రిఫర్ చేయండి. ఈ ఆలయం యొక్క అకామిడేషన్స్ ఏవి కూడా ఇప్పుడు అవైలబుల్లో లేవు. సో ఇక్కడ మీరు స్టే చేయాలనుకుంటే తప్పకుండా ప్రైవేట్ హోటల్స్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆలయాన్ని చుట్టూ అంటే బస్ స్టాండ్ నుంచి మీరు ఆలయానికి చేరుకోవడానికి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంటే ఆ పాత్ మొత్తం కూడా హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదు ఆలయం పక్కనే కావాలనుకుంటే ఆలయం యొక్క గోపురానికి జస్ట్ ఒక 10 to 20 మీటర్స్ వాక్లోనే మీకు చాలా హోటల్స్ ఉంటాయి. సో మీకు ఏది ఓకే అనిపిస్తే దాన్ని ప్రిఫర్ చేయండి. ఇంకా ఈ ఆలయ గిరి ప్రదక్షిణ చేస్తుండగా మనకి 8 దిక్కుల్ని రిప్రజెంట్ చేసేలా 8 లింగాలు ఉంటాయి. యమలింగం, వరుణలింగం, కుబేరలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం, వాయులింగం, ఈశాన్యలింగం అని చెప్పి ఇవి కాకుండా ఇంకా కొన్ని సూర్యలింగం, చంద్రలింగం కూడా కనిపిస్తాయి. రమణాశ్రమం కనిపిస్తుంది, ఇంకా శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది, ఇంకా యోగి రామసూరత్ కుమార్ ఆశ్రమం కూడా కనిపిస్తుంది. ఇంకా నిత్యానంద ఇంతకు ముందు తిరువన్నామలలో ఉన్నప్పుడు తన యొక్క ఆశ్రమం కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తుండగా మీకు కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే ప్రతిరోజు, కాబట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. పంచభూత స్థలాల్లో 4 లింగాలు తమిళనాడులో ఉన్నాయి, ఒకే లింగం ఆంధ్రాలో ఉంది. అండ్ ఈ ఆలయం ఒక్కటి విజిట్ చేస్తే అన్ని పంచలింగ స్థలాల్ని విజిట్ చేసినంత పుణ్యం దక్కుతుందనే దాంతో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ప్రతి పంచలింగ స్థలంలో ఉన్న ఆ మూల స్థానంలో ఉన్న స్వామివారిని ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో మనం దర్శించుకోవచ్చు. అండ్ మీకు ఇవాల్టి ఈ యాత్ర నచ్చే ఉంటుందనే అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మరొకండి. మీ ఫ్రెండ్స్కి ఆ వీడియో నచ్చుతుందనిపిస్తే షేర్ చేయడం కూడా మరొకండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఉన్నారంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అండ్ ఇది వరకు మనం చూసింది మొత్తము కూడా తిరువన్నామలలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం, ఆలయ గోపురాలు, ఇంకా ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రదేశం. ఇది పార్ట్ 1 వీడియో. రేపు పార్ట్ 2 వీడియో ఈ అరుణాచల పర్వతం యొక్క గిరి ప్రదక్షిణ, ఇంకా గిరి ప్రదక్షిణ సమయంలో చూడవలసిన ఆలయాలు అండ్ అక్కడ ఉన్న
విశేషాలు వీటన్నిటిని కూడా పార్ట్ 2లో చూడబోతున్నాం. సో ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా దాన్ని చూడండి. వేరే ఒక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.